హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా పచ్చి చింతకాయలతో ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఒకసారి నేను చేసినట్టయితే ఇలా పచ్చి చింతకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ యొక్క చింతకాయ పచ్చడి చేసి పెట్టండి, ఇంక వేరే కూర అయితే అడగరండి ఇంట్లో వాళ్ళు. ఈ యొక్క చింతకాయ పచ్చడితోనే మొత్తం అన్నం అయితే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా పచ్చడి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక 2 గుప్పెల చింతకాయలతో అయితే పచ్చడి అయితే మీ రెసిపీ మీకు మెజర్మెంట్స్తో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక 2 గుప్పెల చింతకాయలు అయితే తీసేసుకొని వాటర్లో నానబెట్టుకున్నానండి. ఒక పావు గంట నానబెట్టేసుకున్న తర్వాత వాష్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను. సో వాష్ చేసుకొని ఇలా అయితే ఉంటాయండి అప్పుడు చింతకాయలు అనేవి మట్టి లేకుండా పైన. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సైడ్స్ ఉండే పీచు తీసేయాలి. సో వీడియో కోసం అయితే మీకు అక్కడ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నట్టు. ఇలా మొత్తం మట్టి అయితే చాలా ఉంటుందండి చింతకాయలకి. సో ఖచ్చితంగా నానబెట్టుకొని వాష్ చేసుకోండి. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు సైడ్ అనేది పీచ్ వస్తుందండి. సో పీచ్ అనేది తీసేయండి. లేతగా ఉండే చింతకాయలు అయితే మనకి ఎక్కడ గింజలు ఉండవు. సో ఇలా లేతగా ఉండే చింతకాయలతోనే పచ్చడి చేసుకోండి స్టార్టింగ్ టైంలో. సో స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ ఏమో నేను ఇక్కడ ఆవాలు వేసుకున్నానండి. ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, బట్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ చేసే చింతకాయల రెసిపీ అండి. చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఈ చింతకాయ పచ్చడి. 1/2 స్పూన్ ఏమో నేను ఇక్కడ ఆవాలు వేసుకున్నాను కదా. ఆవాలు చూసారా చిటపట్లాడినాయి. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఏమో ఇక్కడ మెంతులు వేసుకున్నానండి. మెంతులు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, మెంతులు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది చింతకాయ పచ్చడికి. దాంట్లోనే 1/2 స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారా ఆవాలు మెంతులు అండ్ జీలకర్ర అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. మెంతులు అనేవి ఖచ్చితంగా కలర్ చేంజ్ అవ్వాలండి, అప్పుడే మనకి ఎక్కడ చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరేపాకు అనేది వాష్ చేసుకొని వేసుకోండి. కరేపాకు వేసుకోవడం వల్ల చింతకాయ పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను వేసిన పదార్థాలు మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. దీంట్లోనే ఒక 10 ఎండుమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక 8 ఏమో ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాను. అచ్చం పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ నేను మాత్రం 2 కాంబినేషన్తో చేసుకున్నాను. ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన పదార్థాలని పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అలా అయితే ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో ఒక 8 వెల్లుల్లి రెబ్బలు అయితే పైన పొట్టు తీయకుండానే వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే వెల్లుల్లి కూడా కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా, సో అది కూడా మంచిగా వేపుకోవాలి. సో ఇప్పుడు చూసారండి వేసిన పదార్థాలన్నీ అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఈ చింతకాయ పచ్చడి అయితే ఖచ్చితంగా లేతగా ఉండే చింతకాయలతోనే ట్రై చేయండి. అదొక వగరుగా అదొక పులుపుగా టేస్ట్ మీకు బాగా అనిపిస్తుంది. చూసారు కదా అలా మొత్తం ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు ఉన్నాయి కదండి, ఆ చింతకాయలు అనేవి మిక్సీ జార్లో వేసుకోవాలి. చింతకాయలు వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పదార్థాలు కూడా కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకోండి. చూసారు కదా చాలా సింపుల్ మెథడ్ కదండి, రుచి అయితే చాలా బాగుంటుంది. నేను వేసిన పదార్థాల్లో మాత్రం ఏది స్కిప్ చేయొద్దు. మీకు నచ్చినట్టయితే కొంచెం పల్లీలు కూడా వేపుకోండి, పల్లీలు కాంబినేషన్తో కూడా ఈ పచ్చడి బాగుంటుంది. సో ఇప్పుడైతే పచ్చి చింతకాయలని వేసిన పదార్థాలని మొత్తం వేసేసాను కదా. దాంట్లోనే 1/2 స్పూన్ ఎక్కితే ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. అండ్ 1/2 స్పూన్ ఏమో ఇక్కడ పసుపు కూడా వేసుకున్నాను. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుందండి, సో ఖచ్చితంగా చూసుకొనే వేసుకోండి. ఇట్లా అయితే కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇలా. ఇప్పుడు ఒక్కసారి అయితే హ్యాండ్తో అన్న స్పూన్తో అన్న మిక్స్ చేసుకోండి ఒకసారి అలా, అప్పుడు మనకి ఎక్కడ ముక్కలు లేకుండా ఉంటుందండి ఇలా అయితే మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు దాంట్లో ఎక్కువ వాటర్ కాదండి, జస్ట్ కొంచెం మెదకటానికే వాటర్ పోసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అనుకోండి వాటర్ పోసేసుకొని కొంచెం ఒక పల్స్ ఇచ్చాను అంతే. కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే ఈ పచ్చడి రుచి బాగుంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని పచ్చెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అనేది ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత దాంట్లో జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 2-3 వెల్లుల్లి అయితే అక్కడ దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసినా పర్లేదండి ఇక్కడ, ఎందుకంటే ముందు వేసాం కదా. సో ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. పైన పొట్టు తీసేసి అలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఉల్లిపాయతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకోవటం వల్ల చింతకాయ పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుందండి. సో ఉల్లిపాయలకి సరిపడా అయితే అక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూను వేసేసుకొని. ఉల్లిపాయ అనేది మనకి జస్ట్ అలా మగ్గితే సరిపోతుందండి, అక్కడక్కడ క్రంచీగా తగలాలి ఉల్లిపాయ అనేది, అప్పుడు ఈ పచ్చడి రుచి బాగుంటుంది. మరి ఎక్కువ వేపకండి, జస్ట్ ఆ వేడికి కొంచెం అలా ఉల్లిపాయ అనేది కొంచెం పింకిష్ కలర్ వచ్చింది చూడండి, అలా ఒక 2 సెకండ్స్ వేపితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు అనేది పచ్చడిలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ వగరుగా
కొంచెం పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఈ చింతకాయ పచ్చడి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అప్పుడు ఈజీగా ఉంటుంది చూడటానికి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe. Thank you so much for watching అండి. Take care, bye, see you next video.